ఎవడో చెప్పిన మాటిని తన నా దగ్గరికొచ్చి అదే పాయింట్‌లో మాట్లాడుతూ, అదే క్వెషన్ చేస్తూ ఉంటే నాకు కోపమొచ్చి సీరియస్ అయిపోయా. అంతే తప్ప ఇంకేం లేదు. ఒక పాయింట్‌లో మా అమ్మ "ఏమైంది బానే ఉన్నావా? ఏమన్నా తప్పు చేశా అనుకుంటున్నావా?" అది ఇది అంటుంది. నేనసలు నా మైండ్‌లో అసలు థాట్ కూడా రాదు ఎప్పుడు. బట్ ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఆయననే కదా వద్దు వద్దనంగా కూడా ప్రపోజ్ చేపించిండు. నువ్వు ప్రూఫ్లు అనేసరికి నువ్వు ఆయన ఏం చేసిండు? ఆయన చెప్పలేదు ప్రపోజ్. ఎవరు చేపించి నువ్వు చేసినావా? ఎవరు నాతోనా? మరి నీతోనే అంటే ఒక 2 years బ్యాక్ నువ్వు ఎట్లున్నావు అని చెప్పి గుర్తు చేస్తున్నావు. అంటే ఇవన్నీ చేస్తున్నావు కదా చెప్పకుండా చేయకుండా. పాస్పోర్ట్లు అప్లై చేసుకోవడం, దాని తర్వాతకి ఇంకొక అమ్మాయితో అక్క అని మాట్లాడు, ఆమెకి అక్క అని మాట్లాడు ఇష్టం లేకపోతే పేరు పెట్టి మాట్లాడు, ఇవన్నీ ఈశ్వరకి నువ్వు చేసే నాకేం గుర్తుంటుంది? టైంలో ఏమంటావు? నేను వెళ్తున్నా అంటే ఏమంటావు? తప్పించుకొని మారిపోతున్నావేమో చూడి ప్రూవ్ చేయమన్నానే అనుకుంటా. నువ్వు చెప్పకపోయినందుకే మాట, నా చెప్పిపోయింటే నేను ఎందుకు అంటుండే? అదే కదా అంటారు, చెప్పకుండానే చెప్తే ఇంకేమైతుండేనా? నీకు ఎవడేం చెప్పినా నాకు తెలియదుగా. నీకు ఇప్పుడు నేను వేరే అమ్మాయితో తిరుగుతున్నా అంటాడు, లేకుంటే ఎవరు వేరే అమ్మాయితో ఓయోలో ఉన్నా అంటాడు. నమ్ముతావు ఇవన్నీ? నేను ఎందుకు నమ్ముతా? మళ్ళీ నమ్మందాని మళ్ళీ వాడు ఎవడో చెప్పిందని ఎందుకు అడుగుతున్నావు? ఇప్పుడు నన్ను అడిగితే అయిపోతుంది. మరి ఆడన ప్రశాంతత ఉండాలిగా నాకు. ప్రశాంతంగానే ఉండనిస్తున్నావు కదా, మరి ఇప్పుడు ఎందుకు వచ్చి లాగ్ చేస్తున్నావు? ఉండు ఇట్లానే ప్రశాంతంగా మాట్లాడట్లేదు కదా. ఇంతే ఉంటది, ఇంతనే ఉంటది. నాకు ఒక క్లారిటీ వచ్చే వరకు ఈ టాపిక్ ఇట్లానే ఉంటది. సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంశీగాడు ముచ్చట్లు. సో యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే, నేను ఈ జరిగే దీన్నంతా అసలు యాక్చువల్లీ వీడియోస్ ముందు పెట్టాలనుకోలేదు. బట్ ట్రై చేస్తున్నా మ్యాక్స్ వీడియోస్ ముందు రాకుండా ఉండడానికి, అంటే ఈ టాపిక్స్ అన్ని వీడియోస్ ముందు రాకుండా ఉండడానికి ట్రై చేస్తున్నాను అనమాట. కానీ ఒక పాయింట్లో ఏమవుతుందంటే, నేను ఆల్రెడీ వచ్చి 3 days అయింది షూట్ నుండి. మీ అందరికీ తెలుసు, నేను స్టోరీస్ కూడా పెట్టా, అన్నీ చూసారు మీరు. నేను ఆ షూటింగ్ నుండి వచ్చి 3 days అయింది. కింద పైనే ఉంటున్నాను తప్ప ఇద్దరి మధ్యలో ఏమవట్లేదు. తను అందరితో బాగుంటుంది, బట్ నాతో మాత్రం అసలు మాట్లాడట్లేదు. అసలు వెళ్ళినా కూడా కనీసం పట్టించుకోవట్లేదు. బట్ నేను కూడా ఫోర్స్ చేయాలనుకోకుండా సైలెంట్గా పైనే ఉంటున్నాను అనమాట. నార్మల్గా ఇంట్లో నన్ను తనే కదా చూసుకునేది. అంటే నాకు ఫుడ్ పెట్టడం కానీ ఇంకోటి కానీ అసలు ఏమీ అవ్వట్లేదు అనమాట. అంటే మాట్లాడదామని వెళ్ళినా కూడా ముఖం తిప్పేసుకొని వెళ్ళే అలా అయిపోతుంది. నా పాయింట్ ఏంటంటే, నేను మీకు అందరికీ తెలుసు కదా, నేను సీరియస్ అవ్వాలని అనుకోలేదు అసలు. ఫస్ట్ థింగ్, అసలు నాకు కోపం బేసిక్గా రాదు, మీ అందరికీ తెలుసు. నేను ఎప్పుడూ సీరియస్ అవ్వను. కానీ నాకేంటంటే, ఒక పాయింట్ మీద పదే అది చెప్తూ ఉండేసరికి నాకు ఎక్కువ కోపం వచ్చేసింది అనమాట. నాకు ఇంకోటి ఏంటంటే, అవతల వాళ్ళ మాటిని ఎప్పుడు నేను తనకి ఎప్పుడు చెప్తుంటాను అనమాట. వేరే వాళ్ళ మాటిని నన్ను ఎప్పుడు క్వశ్చన్ చేయకు, ఎందుకంటే నేను చెప్తేనే నమ్మోదని చెప్తుంటా. కానీ అది ఎవడో చెప్పిన మాటిని తన నా దగ్గరికి వచ్చి అదే పాయింట్లో మాట్లాడుతూ, అదే క్వశ్చన్ చేస్తూ ఉంటే నాకు కోపం వచ్చి సీరియస్ అయిపోయా. అంతే తప్ప ఇంకేం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆ థర్డ్ పర్సన్ ఏం చెప్పాడో నాకు అట్లీస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయని చెప్తే కూడా తను ఎక్స్ప్లెయిన్ చేయలేదన్నమాట. నాకు అక్కడ ఇంకా కోపం వచ్చేసింది. బికాజ్ అక్కడ అవతల పర్సన్ ఏం చెప్పాడో తెలిస్తే కదా నేను ఏదన్నా దానికి రెస్పాండ్ అవ్వడానికి ఉంటుంది. అండ్ తను అలా చెప్పకపోయేసరికి నాకు కోపం వచ్చి సీరియస్ అయిపోయా. అంతకుమించి ఏం లేదు. అండ్ అసలు వీళ్ళు ఎందుకు ఇలా వీడియోస్ కొడుతున్నారో అర్థం కావట్లేదు. అసలు నా ఛానల్లో ఆ వీడియో ఎందుకు పడ్డదో శ్రీయన్నతో నాకు అర్థం కావట్లేదు అనమాట. అండ్ శ్రీశైలం వరకు ఎందుకు పోయిండో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మా అమ్మ కాల్ ఎందుకు చేసిండో, మా అమ్మతో నాకు కాల్ ఎందుకు చేయించిండో కూడా నాకు అర్థం కావట్లేదు. ఒక పాయింట్లో మా అమ్మ "ఏమైంది బాగానే ఉన్నావా? ఏమైనా తప్పు చేశా అనుకుంటున్నావా?" అది ఇది అంటుంది. నేను అసలు నా మైండ్లో అసలు థాట్ కూడా రాదు ఎప్పుడు. బట్ ఏం జరుగుతుందో తెలియట్లేదు. నేను నార్మల్ ఆఫ్లైన్ వెళ్ళి ఎంత చేసినా ఏం చేసినా తను వినట్లేదు కాబట్టి ఒకసారి కెమెరా పెట్టి తను చేసిందని నేను చేస్తున్నా అనే ఒక పాయింట్లో చేస్తున్నా అంతే. నేను సీరియస్గా షూట్ కోసం వెళ్ళా తప్ప నాకు దేనికి భయపడేలైతే వెళ్ళలేదు. నేను ప్రూవ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, బట్ అవతల పర్సన్స్ని కూడా మనం మైండ్లో పెట్టుకొని చేయాలి కదా ఏదైనా. బికాజ్ అదే అండర్స్టాండింగ్. బికాజ్ వాళ్ళు నా కోసం, నాకు హెల్ప్ చేయడం కోసం ఇవన్నీ చేస్తున్నారు. సో కెమెరా పెట్టుకొని అయితే వెళ్దాం అనుకుంటున్నా. వెళ్ళి ఒకసారి మాట్లాడి క్లారిఫికేషన్ తీసుకోవాలనుకుంటున్నాను అంతే. అసలు ఏమనుకుంటుంది, ఎన్ని రోజులు ఇలానే ఎన్ని రోజులు జరుగుతుందో మనకు తెలియదు కదా. సో నా పాయింట్ ఏంటంటే, మీరు కూడా దయచేసి కొంచెం అర్థం చేసుకోండి. సీరియస్ అయ్యాడంటే ఎందుకు సీరియస్ అయ్యాడనేది
వాడు ఎందుకు అవుతున్నాడని ఆలోచించండి తప్ప దాన్ని పట్టుకొని లాగకండి. అండ్ ఇంకోటి యాటిట్యూడ్ అది ఇది అంటున్నారు. నాకు తెలియదు నేను ఏం చేస్తానో నాకు కూడా అర్థం కావట్లేదు. బట్ కొన్ని పాయింట్స్లో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను కొన్నిటికి ట్రిగర్ అవుతాను అంతే అనమాట. ఎందుకంటే కొన్ని నాకు కూడా ఇస్తుంది అనమాట. ఆ షార్ట్ లైక్ ట్రిప్ అవుతాను అనమాట సడన్గా ఆ కోపంలో. సో దయచేసి ఏమనుకోకండి. అండ్ లైక్ మీరేమైనా ఫీల్ అయ్యంటే మీకు కూడా సారీ చెప్తున్నాను. అండ్ తను అయితే వెళ్ళి అడుగుదాం అనుకుంటున్నాను. వెళ్ళైతే తనతో క్లారిటీ తీసుకుంటా ఏమనుకుంటుందో. అండ్ మీకు కూడా చెప్పాల్సినవన్నీ చెప్తాను అనమాట ఈ వీడియోలో. సో వెళ్దాం. ఏం మాట్లాడాలి? మాట్లాడవు ఇంకా? మాట్లాడండి. దేనికి? నా ఇష్టం. ప్రాబ్లం ఏంటి చెప్పు, దాన్ని బట్టి. నీ ప్రాబ్లం ఏదో చెప్పున్నా. నీ ఇష్టం లేకున్నప్పుడు నా ఇష్టం నాకు ఉండదా? నువ్వు దేనికి సీరియస్ ఉన్నావు ఇప్పుడు? నేను ఏదో సీరియస్గా ఉన్నాను, నార్మల్గానే ఉన్నా కదా. మరి ఎందుకు మాట్లాడట్లా? ఎందుకు మాట్లాడాలి? అసలు ఎందుకు మాట్లాడాలి నీతో? ఎందుకు మాట్లాడు? ఎందుకు మాట్లాడొద్దు? నేనేం బయట ఉన్నా? నువ్వు బయట ఉన్నా నేను చెప్పినా. మరి నాకు రెస్పాన్స్ ఎట్లుంటే నేను అట్లనే ఉంటా. చెప్పు, ఏమైంది చెప్పు. నువ్వు కెమెరా పట్టుకొచ్చి నాకేమైందని ఎందుకు అడుగుతున్నావు? ఆఫ్లైన్లో వస్తే ఎట్లా పట్టించుకుంటలేవు, అందుకని కెమెరా పెట్టుకొని వచ్చిన నీ లెక్క. పట్టించుకోను, ఎట్లా పట్టించుకోను, నాకు పట్టించుకోవాలని లేదు. అసలు ఏం వీడియోలు కొడుతున్నారు మీరు? ఏం వీడియోలు కొడుతున్నారు? నా ఛానల్లో వీడియో కొట్టినావు ఏదో శ్రీయాన తిరిగి. అవును, ఆయననే కదా వద్దు వద్దనంగా కూడా ప్రపోజ్ చేయించిండు. నువ్వు ప్రూఫ్లు అనేసరికి నువ్వు ఆయన ఏం చేసిండు? ఆయన చెప్పలేదు ప్రపోజ్. ఎవరు చేయించి? నువ్వు చేసినావా? ఎవరు, నాతోనా? మరి నీతోనే. అంటే ఒక 2 years బ్యాక్ నువ్వు ఎట్లున్నావు అని చెప్పి గుర్తు చేస్తున్నావు. వద్దు వద్దు అని చెప్పంగానే ఆయన గంట కట్టేసారు. నేను యాక్సెప్ట్ చేసిన తర్వాతకి మంచిగానే ఉన్నాను. తర్వాత నేను క్వశ్చన్ చేసే టైం వచ్చినప్పుడు నాకు కొన్ని డౌట్స్ వచ్చేటప్పుడు నువ్వేం చేస్తున్నావు? నీకు అవి క్వశ్చన్ చేసి నచ్చట్లేదు కాబట్టి అది చెప్పకుండా నువ్వు వెళ్ళిపోతున్నావు. నువ్వే కదా లాస్ట్ టైం. ఎక్కడికి వెళ్ళినా నీకు తెలీదు? నాకు తెలీదు. గుర్తులేదా నీకు? గుర్తుకులేదు. నాకెందుకు గుర్తుంటుంది నువ్వు పారిపోయేదానికి? పారిపోయినా గిరిపోయినా ఎందుకు మాట్లాడుతున్నావు? మరి ఏం గుర్తుందని చెప్పేసి నాకు. నేను నా షూటింగ్ డేట్స్ నీకు అసలు తెలియదు ఏవి. నేను ఎప్పుడు వెళ్తా, ఏం చేస్తా, ఎప్పుడు వస్తా అనేది. నాకు చెప్పినావు అని డేట్లు గుర్తుకులేవు అంతే. అంటే ఇవన్నీ చేస్తున్నావు కదా చెప్పకుండా చేయకుండా. పాస్పోర్ట్లు అప్లై చేసుకోవడం, దాని తర్వాతకి ఇంకొక అమ్మాయితో అక్క అని మాట్లాడు, అమ్మాయికి అక్క అని మాట్లాడు ఇష్టం లేకపోతే పేరు పెట్టి మాట్లాడు, ఇవన్నీ ఈశ్వరకి నువ్వు చేసే నాకేం గుర్తుంటుంది? ఆడికే వస్తావు పాస్పోర్ట్ దగ్గరికి మళ్ళీ. నాకు ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఈ టాపిక్ ఈ రోజు ఎందుకు వచ్చేది? ఆ రోజు వచ్చి కెమెరా పెట్టకుండా వచ్చి అడిగింటే ఎక్స్ప్లెయిన్ చేసేటోండి నీట్ గా. ఎవడో చెప్పిన మాటని వచ్చి అడిగితే నేను ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాను? ఎవరో అడిగే వరకు సిచ్యువేషన్ తీసుకొచ్చి నువ్వంతటి నువ్వు చెప్తుంటే అయిపోతుండే. ఎవడో ఏంది చెప్పేది? అసలు నేను చెప్పాలనుకునేది నా మైండ్లో ఏందో నీకేం తెలుసు? నువ్వు వచ్చి నన్ను కెమెరా పెట్టకుండా వచ్చి ఏమైందిరా ఇట్లా అయిందిరా, ఏం చేస్తున్నావు, పాస్పోర్ట్ ఎందుకు అంటే నేను చెప్పకపోతుండేనా? అసలు మీరు ఏం వీడియోలు కొడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. అసలు నువ్వు నా ఛానల్లో వీడియో ఎందుకు కొట్టినావు, ఆయన ఎందుకు క్వశ్చన్ చేసినావు అసలు నాకు అర్థం కావట్లేదు. అసలు ఆయన శ్రీశైలం వరకు ఎందుకు పోయిండు? శ్రీశైలం ఎందుకు పోయిండు? ఆయనకు అడుగు. నేను అడిగిన క్వశ్చన్ చేసినందుకే పోయినా అంటుండే ఆయన. అవును మరి నువ్వు ఆయన నేను లాస్ట్ టైం నువ్వు చాటింగ్ చూసిన తర్వాత నాకు ఇంకోటి అర్థం కావట్లేదు. అసలు రాముగాడు ఎందుకు వచ్చింది మధ్యలో? నువ్వు ఎటు పోయినావు వాడికి తెలుసు కాబట్టి నేను అడిగిన చెప్పిన. తెలిస్తే వాడే కదా నేను డ్రాప్ చేసింది. అయితే నీకు డేట్లు గుర్తు లేకుండా వాడు డ్రాప్ చేస్తే వాడేం చేస్తాడు దానికి? వాడు నన్ను డ్రాప్ చేయడానికి ఎన్నో డ్రాప్ చేయడానికి చెప్పేసి చెప్పాలి. నువ్వు కూడా చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయినావు? ఎవరికి? నీకా? అవును, వినే దాంట్లో ఉన్నాను. ఏమంటావు ఇప్పుడు? ఆ టైంలో ఏమంటావు? నేను వెళ్తున్నా అంటే ఏమంటావు? తప్పించుకొని మారిపోతున్నావు చూడి ప్రూవ్ చేయమన్నానే అనుకుంటా. నువ్వు చెప్పకపోయినందుకే మాట నా చెప్పిపోయింటే నేను ఎందుకు అంటుండే? అదే కదా అంటారు. చెప్పకుండానే చెప్తే ఇంకేమైతుండేనా? మీ మమ్మీ కూడా నీకే సపోర్ట్ చేస్తుంది. నాకు అడుగు ఏమంటారు ఎట్లుంటే అట్లా చేస్తారు. మళ్ళీ నీకు దిమాగ్ లేకుండా నువ్వు మంచిగా. అవును, మీ మమ్మీ కాబట్టి నీకే సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మా ఇంట్లో అప్పట్లోనే కాల్ చేసి మా డాడీ నాకే సపోర్ట్ చేస్తుండే కదా. అప్పటి కూడా నేను ఏమని చెప్పిన అవును అంటే మీరందరూ అవును చేస్తుండే. తెలిసి ఇట్లా అవును తెలిసి చేస్తుండే. మీ మమ్మీ కూడా అన్నది నా కొడుకు ఏం చెయ్యడు అని చెప్పి. నువ్వేం చెయ్యలేదనే చెప్తున్నా కదా. ఇప్పటికి
ఏం చేయకపోయి ఉంటే నువ్వు ఆ రోజే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆ రోజే ముచ్చట అయిపోతుండే, ఇంత ల్యాగ్ కాకుండా. అసలు ఎక్స్ప్లెయిన్ చేసేంత నువ్వు స్కోప్ ఏడిచ్చినావు అంటున్నావు. నువ్వు నిన్ను ఎందుకు సీరియస్ అయినా ఒకటి చెప్పు, నాకు అర్థం కాదు. డేకి 24 నేను ఎందుకు సీరియస్ అయినా అనుకుంటున్నావు చెప్పు. ఎందుకు అనుకుంటున్నా చెప్పు, అడుగు మళ్ళీ. అదే అను, నువ్వు చెప్పు అను మళ్ళా. ఈసారి కోడితే మళ్ళా అవుతుంది ఈసారి పక్క. నీకు ఎవరు చెప్పిండో అది ఎక్స్ప్లెయిన్ చేయ నాకు, దాన్ని బట్టి నేను నీకు చెప్తా ఏమని చెప్పిండో అది నిజమా అబద్ధమా అని నా క్లారిటీ. నువ్వు అది చెప్పకుండా నువ్వు చెప్పు అంటే ఏం చెప్పాలి నీకు ఎవడేం చెప్పినా నాకు తెలియదుగా. నీకు ఇప్పుడు నేను వేరే అమ్మాయితో తిరుగుతున్నా అంటాడు, లేకుంటే ఎవరు వేరే అమ్మాయితో ఓయోలో ఉన్నా అంటాడు. నమ్ముతావు ఇవన్నీ? నేను ఎందుకు నమ్ముతా? మళ్ళీ నమ్మందాని మళ్ళీ వాడు ఎవడో చెప్పిందని ఎందుకు అడుగుతున్నావు? ఇప్పుడు నన్ను అడిగితే అయిపోతుంది. చిన్న టాపికే కదా, చిన్నదా అది? ఓయోవడం చిన్నది, నిన్ను తీసుకోకుండా వేరే వాళ్ళని తీసుకోతే అది నువ్వన్నావు. నేనేమని అడిగినా? జస్ట్ నేను పాస్పోర్ట్ గురించి మాత్రమే అడిగినా. నీకు ఎందుకు దాని గురించి? పాస్పోర్టే కదా అప్లై చేసింది, దాంట్లో ఏముంది అంటున్నా నేను. మీరు ఆడదాకా పోయి ఆయన శ్రీశైలం పోయి ఆడ మా అమ్మతో మాట్లాడి ఇన్ని ఎందుకు వచ్చినాయి మధ్యలో అంటున్నా. అసలు వీడియోలు ఎందుకు కొట్టాలి అన్నిగానో మీరు పిచ్చిగా? నువ్వు మరి ఫస్ట్ వీడియోకి రెస్పాండ్ అవ్వలేదు. నేను మళ్ళీ చెప్తున్నా, అదే ఫస్ట్ వీడియోకి నువ్వేం అడిగినావు, నేనేం రెస్పాండ్ అవ్వాలా? నువ్వేం అడిగినావు? పాస్పోర్ట్ ఎందుకు అప్లై చేసినావు అని అడిగినావు. అది కాదు వంశీ, నువ్వు నీ ఫోన్ చెకింగ్ చేసినప్పుడు నీ గురించి నాకు మొత్తం తెలుసు కదా, నువ్వు నా పిల్లగానివే కదా, నీ ఫోన్ పాస్వర్డ్స్ అవన్నీ నాకు తెలిసినప్పుడు నువ్వు సడన్గా ఫోన్ పాస్వర్డ్లు ఎందుకు చేంజ్ చేయాలి ఈ తర్వాత అవన్నీ నేను అడిగినప్పుడు నాకు ఎట్లా రెస్పాండ్ అయినావు? ఎట్లయినా చెప్పు, నువ్వు చెప్పు. నార్మల్ నాకు ఒక్కటి అడిగిన దానికి నువ్వు అసలు రెస్పాండ్ అవ్వలేవు. అవునా నువ్వు ఇదేనా చేసుకుంది, ఇదేనా, ఎవరేం చెప్తే అది నమ్ముతావా అని చెప్పేసి మాట్లాడినావు. అప్పుడు కూడా మరి నీకు నమ్మకం లేనప్పుడు నేనేం చేస్తా? నమ్మకం లేదే నేను ఆ రోజు కూడా ఏమని చెప్పినా, నాకు శ్రీప్రభతను కూడా నేను ఇదే డిస్కస్ చేసిన. నువ్వు అనుమానం పడేదానికి వాడు వెళ్ళిపోయినాడేమో వచ్చిన తర్వాత మాట్లాడదామంటే అనుమానం పడేదానికి అయితే వాడికి నేను సపోర్ట్ చెయ్యను. ఏంటి నేనేం సపోర్ట్ అంటున్నా? వేరే వాడి ఫీల్డ్ ఏంది, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయినా సరే శర్వనుభవాలో మొత్తం కిస్సీను నేను అడగలేదు. ఫ్రెండ్స్ ఉంటారు లైఫ్లో, అట్లాంటి వాళ్ళతో నేను మాట్లాడినా ఏమన్నా, కానీ నాకు చెప్పకుండా ఇట్లా చార్జ్ చేసి అది చేసి అనేసరికి ఆయన ఏం చేసిండు, సరే నీకు మాట ఇస్తున్నా కదా నేను పోయి తీసుకొస్తున్నా అని చెప్పిండు. నా ప్రాబ్లం ఏంది ఇప్పుడు ఒకటి అడుగుతా నార్మల్ లేదు, దాంట్లో మేము చాట్ చేసింది అంటారు, దాంట్లో ఏం చేసినాం మేము చాటింగ్? నువ్వు అక్క అని పెట్టినావు, ఇంకా అదే ఉంటది. ఇంకా అక్క అని పెట్టినా ఆమె అన్నది, సరే నేను అన్నా. లాస్ట్ ముచ్చట ఏమైంది తెలుసా? ఏం పెట్టిందో? కాల్ మాట్లాడాలి తర్వాత చెయ్యన్నా. తెలియదా? నాకేం తెలుసు? నేను నార్మల్ అంటారు దేనికి అనేది అడగవా? దాన్ని అడగడానికి వస్తేనే కదా నువ్వు పోయింది. అవును, అడగడానికి వచ్చినప్పుడు పోయింది. నువ్వు చాటింగ్ చదివింది అప్పుడే. చాటింగ్ చదివినావు, మాట్లాడిపి ఏం టాపిక్ ఇప్పుడే మాట్లాడు అని అంటే నువ్వేమని చెప్పినావు? నాకు వాళ్ళు అవైలబుల్ ఉండరు, ఖాళీ ఉండరు, పనులు ఉండరు అని చెప్పిన. రేపు మాట్లాడిస్తా అని చెప్పినావు, వెళ్ళిపోయినావు. అక్కడ ఏముంది ఇంకా? నాకు రెస్పాండ్ అయినావా? నువ్వు అడగల తర్వాత ఏం మాట్లాడినావా? ఏం రెస్పాండ్ అవ్వాలి? ప్రశాంతత ఉండాలి కదా నాకు. ప్రశాంతంగానే ఉండనిస్తున్నావు కదా, మరి ఇప్పుడు ఎందుకు వచ్చి లాగ్ చేస్తున్నావు? ఉండు, ఇట్లానే ప్రశాంతంగా మాట్లాడట్లేదు కదా, ఇంతనే ఉంటది. నాకు ఒక క్లారిటీ వచ్చే వరకు ఈ టాపిక్ ఇట్లానే ఉంటది. నీకు ఏం క్లారిటీ కావాలి చెప్పు అంటున్నాను. నాకు చెప్పకుండా పాస్పోర్ట్ ఎందుకు అప్లై చేసుకున్నావు? నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు కావాలి, ఆమె ఎవరు నాకు చెప్పకుండా కొత్తగా ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావు కావాలి. అవన్నీ క్లారిటీ వచ్చిన తర్వాతకి నేను మంచిగా మాట్లాడతా. సేమ్ మన రిలేషన్ మంచిగానే ఉంటుంది, మళ్ళీ మంచిగానే ఉందాం వంశీ. పెట్టుకున్నాక మళ్ళీ మంచిగా ఉంటాను. ఎందుకుంటాను? ఓడదో నమ్మి మళ్ళీ ఇప్పుడే ఇంత పెద్దగా పెంట చేసినావు కన్నా క్లారిటీ చేసుకుని బతుకుడు చాలా ఈజీ. నువ్వు అట్లా చేస్తున్నావు, నాకేం లేవు డౌట్లు. ఇది ఒక టాపిక్ లో క్లారిటీ ఎప్పుడు ఇస్తావో చెప్పు, నేను అప్పుడే మాట్లాడతా. ఇప్పుడు లేట్ అండ్ అయిందిగా, రేపు మార్నింగ్ మాట్లాడిస్తావు అమ్మితో చెప్పు, రేపు మార్నింగ్ వస్తాం, అయిపోతుంది టాపిక్. ఇంకా మాట్లాడిస్తావా? నా పాయింట్ ఏంటంటే వాళ్ళతో మాట్లాడడం నాకు ప్రాబ్లం కాదు, మాట్లాడిస్తావా? అయిపోయింది, పోయిగా. నా పని నేను చూసుకుంటా, నీ పని నేను చూసుకుంటా. పో.